పోతే పోడిగానే అమ్మాయి వాడిని తవ్వి పాతయ్యా వాడు పాడతాడు నిజంగా బ్రహ్మాండం బావా బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే చుట్టముల్ నీ వాలక్ష్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ క్షేమముమైన సంగుదురే నీ తేజంబు హెచ్చించుతు బావా ఎంత బాగా పాడేవమ్మా. అబ్బే నేను పాడదు నాన్న. ఎవరు ఇంకెవరు ఎవరు నాన్న చూడు. ఎవరు ఎవరు? ఓ నేను చస్తే మీ అమ్మాయిని పెళ్లి చూసుకోను. ఎవరు నువ్వు? ఓ నువ్వా అమ్మాయి? ఆ నాటకంలో కృష్ణుడు ఇతరే. నమస్తే. నమస్తే. బ్రహ్మాండం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ. నువ్వు చేసింది గొప్ప మోసం, చెడ్డ ద్రోహం. అవును, ఎందరో కళా సేవకులు, కళా రాధకులు, కళా పోషకులు అంటే నాలాంటి వారు సదరు నాటకం చూడడానికి వస్తే నువ్వు ద్రోహం చేసి మోసం చేసి పారిపోస్తావు. చూడు నిన్ను ఇప్పుడు ఏం చేస్తాను, నాటక కంపెనీకి ఫోన్ చేసి తిరిగి ఆ నాటకం ఆడిస్తాను. లేకపోతే నా పేరు సుబ్రాజ్ కాదు. సార్ నేను చెప్పేది వినండి సార్. నా ఒక్కడితో ఏం చెప్పుకుంటావు? చేసి మీకు వచ్చి ఆడియన్స్ అందరితో చెప్పు. నాన్న పాప ఏదో చెప్తానంటున్నాడు. నువ్వు ఉండమ్మా. ఇతను ఎంతమందికి ఆశాభంగం కలిగించాడు నీకేం తెలుసు? సత్తిరి సోదరులు సొతులు సత్తిరి సత్తిరి రాజులెల్లా ఈ కచ్చకు మూల కందమగు కర్ణుడు మామయున్ సత్తిరి ఈ గతిన్ పచ్చని కొంపమాపితివి బాపురే కౌరవనాథ నీ సగం విచ్చదా జీవితేచ్ఛగలదే ని బయల్పడుమయ్యగ్రకునన్ బ్రహ్మాండం. బ్రహ్మాండంగా పాడావు. నువ్వు కృష్ణుడు వేషం వేసి ధర్మరాజు భుజం పడతావే? నేనండి అన్ని పద్యాలు పాడతానండి, అన్ని వేషాలు వేస్తాను. వెరీ గుడ్. నీ వేషాలు నా దగ్గర పనికిరావు. హలో ఆగు నాన్న, ఏమిటా తొందర? అతను చెప్పేది ఏదో విని తర్వాత ఫోన్ చేయకూడదు. సరే చెప్పు, నీవెందుకు పారిపోయి వచ్చేసావు? మరండి మా కంపెనీ ప్రొపరైటరు చాలా దుర్మార్గుడండి. నాకు ఇష్టం లేని పనులన్నీ చేయమని బాధ పెట్టేవాడు. ఆ బాధపడలేక నేను తప్పించుకుని వచ్చేసాను. బ్రహ్మాండం. ఇంకేం చేస్తావు? ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. ఉద్యోగమా? వేషాలు వేసే వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో? కాదండి, ఏ పనైనా చేస్తాను. మీ మేలు మర్చిపోలేదు. పోనీలే నాన్న, ఏదో మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. మంచిది. నీకు పద్దులాగా వచ్చా? వస్తండి. మా కంపెనీలో పద్దులన్నీ నేను రాసేవాడిని. సంగీతం బాగా తెలుసా? మనం చిన్నప్పటి నుంచి అందులోనే పెరిగాం కదండి. వంట తెలుసా? ఓ అదొక లెక్క. బ్రహ్మాండం. అది ఇక నుంచి నువ్వు మా ఇంట్లో వంటది. వంట పనే